గురుభ్యో నమః. మన నలజరు గ్రామంలో వెలిసిన శ్రీ భక్తమార్కండే శివాలయం దేవస్థానం నందు ఈరోజు విశేషంగా ఈశ్వరునికి ఈ భక్తమార్కండే అంటే ఎవరు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు అనమాట. ఈ ఈశ్వరుడు ఎందుకు చేస్తున్నాడు అంటే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరుడు అంటాము. ఈ జగత్తగుంత పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఇక్కడ ఈశ్వరుడు పంచామృత అభిషేకము, ఏకవార రుద్రాభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా చేసుకుంటున్నాము. తర్వాత అదే విధముగా ఈ అలంకారం కూడా చేస్తూ ఉన్నాము. అదే విధముగా ధ్యానావ అష్టోత్తర శతనామాల పూజ కార్యక్రమాలు కూడా చేసుకున్నాము. అదే విధముగా ఇక్కడ వెనకాల వచ్చేసి భక్త మార్కండేయ స్వామి. ఈ దేవుడు వచ్చేసి మార్కండేయ స్వామి అంటే బ్రహ్మ విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఈ భక్త మార్కండేయ స్వామి. ఈ భక్త మార్కండేయ స్వామి ఎలా ఉంటాడంటే ఇక్కడ ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఇక్కడ వెనక భాగంలో ఇక్కడ ఉంటాడనమాట. ఈయన ఎప్పుడు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివమంత్రాక్షమంత్రం చెప్పుకుంటూ ఉంటారు. ఈయన మార్కండేయ స్వామి. ఈ మార్కండేయ స్వామికి ఈరోజు విశేషంగా పంచామృత అభిషేకము, అలంకారము అన్ని కూడా కార్యక్రమాలు చేశాము. అదే విధముగా మన ఈ గర్భగుడి అంటాము. అదైన తర్వాత ఇక్కడ వచ్చేసి మహాగణపతి. ఈ గణపతి ఎందుకు చేసుకోవాలి అంటే ఏ కార్యం చేయాలన్నా కూడా ముందుగా నిర్విఘ్నకారకుడు గణపతి అనమాట. అందుకు నిర్విఘ్నకారకుడు కాబట్టి గణపతి పూజ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈశ్వరునికి వాహనకారకుడు ఎవరు అంటే నందీశ్వరుడు. ఈయన వాహనకారకుడు అనమాట. కాబట్టి ఈయన అనుగ్రహంతో కూడా అందరూ కూడా మంచి ఆరోగ్యాలు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే విధముగా ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎవరైనా కూడా కాలసర్ప దోషాలు కానీ అవన్నీ కూడా ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ పోవాలంటే 3 మంగళవారాలు విశేషంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల ఏదైనా కూడా సర్పదోషాలు అవన్నీ కూడా పరిహారం అయిపోతాయి. వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అదే విధముగా మనకు జాతకరీత్యా దోషాలు అవన్నీ పోవాలి అంటే మనకు ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలు 9 గ్రహాలు అన్నమాట. ఈ గ్రహాలలో మొదటి గ్రహం వచ్చేసి సూర్యుడు. ఈయన ఆరోగ్యకారకుడు. ఈయన సూర్యుడు అంటాం. ఈయనని 7 గుర్రాల మీద ఉంటాడు. ఈయన పూజ చేసుకోవడం వల్ల మంచికి ఆత్మదోషాలు, ఆరోగ్య బాధలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. ఈ గ్రహం వచ్చేసి చంద్రుడు. ఈ చంద్రుడు ఎందుకు చేసుకోవాలి అంటే మనిషికి మనశ్శాంతి కోసం. ఆ మనశ్శాంతి ఇచ్చేవాడు ఈ చంద్రభావనుడు కాబట్టి ఈ చంద్రుడికి పూజ చేసుకుంటున్నాం. అదే విధంగా ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ అంగారకుడు అంటాము. ఇక్కడ పేర్లు రాసాము అంగారకుడు అని. ఈ అంగారకుని ఎందుకు పూజ చేసుకోవాలి అంటే రోగాలు అధిపతి అనమాట. మనిషికి రోగ బాధలు కానీ, భూమిపుత్రు అంగారక భూ సమస్యలు కానీ అవన్నీ పరిహారం చేసేవాడు ఈ అంగారకుడు. అదే విధముగా ఇక్కడ నెక్స్ట్ గ్రహం వచ్చేసి బుధుడు అనమాట. ఈ బుధుడు ఎందుకు చేసుకోవాలి అంటే పిల్లలకి మంచి విద్య, మంచి బుద్ధి కారకుడు బుధుడు అనమాట. అదే విధముగా నెక్స్ట్ గ్రహం వచ్చేసి బృహస్పతి. ఈ గురువు అనుగ్రహంతో మంచిగా ఏదైనా కూడా గురుబలం అనుగ్రహంతో మంచి వివాహాలు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ జరిగించడానికి. అదే విధంగా నెక్స్ట్ గ్రహం వచ్చేసి ఇక్కడ శుక్రుడు ఉంటాడు. ఈ శుక్రుని ఎందుకు పూజ చేసుకోవాలి అంటే కలత్రకారకుడు. ఆడవాళ్ళకి ఏమైనా దోషం ఉంటే నివారణ చేసేవాడు శుక్ర భగవానుడు. అందుకే మహాలక్ష్మి స్వరూపంగా ఉండాలి అని చెప్పేసి శుక్రవారం పూట విశేషంగా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారనమాట. అదే విధంగా నెక్స్ట్ గ్రహం వచ్చేసి ఇక్కడ శనేశ్వరుడు ఉంటారు. ఈ శనేశ్వరుడు ఎలాంటి వాడపంటే ప్రాణాధిపతి అనమాట. ప్రాణం ఉన్నంత వరకు పీడిస్తూ ఉంటాడు కాబట్టి ఈ శనేశ్వరుడు మనసారా ఏదైనా కూడా శని దోషాలు లేకుండా అన్ని కూడా పరిహారం చేసేవాడు శని మహాత్ముడు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి రాహువు, అక్కడ కేతువు అనమాట. ఈ రాహు వచ్చేసి సర్పదోషాలకు అధిపతి అనమాట. కాబట్టి ఏదైనా సర్పదోషాలున్నా, కాలసర్పదోషాలున్నా అందుకే విశేషంగా మనకు కాళహస్తి పోయి రాకేతు పూజ చేసి రాని అని చెప్తాము. కాబట్టి ఈ రాహువు, ఇక్కడ కేతు అనమాట. ఇది నవగ్రహ మండపం అనమాట. అదే విధంగా అక్కడ వచ్చేసి మనకు విశేషంగా మండపంలో స్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం అనుగ్రహంతో ఎటువంటి రాక్షస బాధలు అవన్నీ పరిహారం అయ్యేసి ఈ ధ్వజస్తంభం అనుగ్రహంతో బాగుండాలి అని చెప్పేసి ఈ దేవాలయ అభివృద్ధి చెందాలి. దేవతలు ఎక్కడుంటారు అంటే ఒక కలశం మీద ఉంటారు, లేదంటే ఇక్కడ దేవత ఒక ధ్వజస్తంభం దగ్గర ఉంటారనమాట. అదే విధముగా ఇక్కడ మనకు వచ్చేసి నాగలకట్ట అంటే విశేషంగా సర్పదోషాలకు అధిపతి అనమాట. ఇక్కడ ఎవరికైనా కూడా నాగదోషం ఉన్నా అవన్నీ కూడా ఏమైనా దోషాలు ఉంటే విశేషంగా ఆ రాహువునికి తర్వాత నాగలికి బాగా పూజ చేసుకోవడం వల్ల సర్పదోషాన్ని కానీ, వివాహం కానీ, సంతానం కానీ అవంతా కూడా పరిహారం చేస్తూ ఉంటాడనమాట. ఇది భక్త మార్కండేయ శివాలయం దేవస్థానం నందు విశేషంగా ఇక్కడ హోమ కార్యక్రమాలు, అదే నవగ్రహ పూజలు కానీ అన్ని విధముగా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాము. అందరూ కూడా మంచి అనుగ్రహంతో ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలి అని చెప్పేసి ఆ భక్త మార్కండేయ శివాలయం అనుగ్రహంతో అందరూ కూడా మంచి ఆరోగ్యం ఉండాలి అని చెప్పేసి మనసారా ప్రార్థన చేసుకుంటున్నాను. ఓం నమః శివాయ.